సంపూర్ణంగా నాయన మీకే ప్రాధాన్యతను ఇస్తూ మీ దారికి పక్కకు తప్పుకుంటూ ప్రభువా మీరే మాకు పరిచారము చేయమని మా హృదయాలను సంపూర్ణముగా వాక్యముతో నింపమని మా దాహమును తీర్చి మమ్మల్ని సమయంలో తృప్తిపరచమని ప్రభువా మా అందరినీ ఏకముగా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కూటమి మీద పరిపూర్ణమైనటువంటి ఆధిక్యతను అధికారాన్ని మీరే తీసుకొని ఈ కూటమును ప్రారంభము నుండి ముగింపు వరకు సక్రమంగా మర్యాదపూర్వకంగా మీరు నడిపించమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనందరం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో నన్ను అడుగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను. అందుకు అతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచు ఉండగా ఇదిగో అగ్ని రథము అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. చదవబడిన మాటలను దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి గొప్ప మహిమ కలుగును గాక. మరి మీ అందరికి కూడా మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి గత ఆదివారం నేను లేను. మరి మీ వద్దకి ఒక మంచి సువార్థికుడిని నేను పంపించానని నేను నమ్ముతున్నా. మరి ఆయన మీకు చక్కటి వాక్యాన్ని బోధించాడని నేనైతే నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మాట, దేవుని యొక్క సేవకులు చెప్పినప్పుడు అది ఆశీర్వాదకరం. ప్రైజ్ ది లార్డ్. వాక్యము మనకు దొరుకుతున్నది అంటే మనం చాలా ధన్యులం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా మీ దగ్గరికి ఒక మంచి వాక్యాన్ని తీసుకొని నేను వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. స్వీకరించడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ నేను తీసుకున్నటువంటి వాక్యంలో నుండి నా అంశముగా నేను యు నీడ్ టు ఫిట్ ద వర్డ్. వాక్యమునకు నువ్వు సరిపోవాలి. వాక్యమునకు నీవు సరిపోవాలి, సరితూగాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యము దగ్గర నీకొక రకంగా అర్థమైందని లేదా నాకొక రకంగా అర్థమైందని మనకు ఇష్టం వచ్చినట్లుగా మనం కదలడానికి, మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించడానికి లేదు. ఎందుకంటే ఒక కోణములో నుంచి ఒక రాయిని చూసినప్పుడు ఒక మనిషికి రాయి కనిపించిందంట. ఒక మనిషి అదే కోణము వేరే పక్క నుంచి చూసినప్పుడు అది మొహంలా కనిపించిందంట. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ మానవులకి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒకే వాక్యము రకరకాల కోణాల్లో అర్థమవుతూ ఉంది. అందుకని బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ సొంత అనువాదం మీద నువ్వు ఆధారపడద్దు. నీకు ఒక రకంగా అర్థమైందని దాన్ని వెంబడించుకుంటూ పోయావు అనుకోండి,
ఒకడికి తన మార్గం అంట అది జీవ మార్గమునకు తీసుకుపోవునట్లుగా కనిపిస్తుందంట. కానీ ఆ మార్గం అంటే చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందంటే అది మరణానికి తీసుకెళ్తుందంట. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇవాళ నేను కొంచెం నిదానంగా వెళ్ళాలనుకుంటున్నాను. నిదానంగా వెళ్తాను. మీరు కూడా కాస్త శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. మరి వరంగల్ ప్రయాణమైపోయాను. అక్కడ 4 రోజులు ఉన్నాను. 3 రోజులు మీటింగ్స్ జరిగినాయి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఒక రోజు ముందే రమ్మన్నారు, వెళ్ళాను. మరి చక్కగా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో సహాయం చేశాడు. నేను 9వ తారీఖు 8వ తారీఖు వచ్చాను నేను పిడుగురాళ్ళ. మరి ఇప్పటికి కూడా గొంతు నాదేంగా సెట్ అవ్వలేదంటే మీరు ఆలోచన చేయండి, ఎంత గట్టిగా ఎంత ఎక్కువగా అక్కడ వాక్య ప్రకటన జరిగిందో. ఒక పాస్టర్ గారు లేచి అన్నారు, ప్రార్థన చేసేటప్పుడు దేవుడా నువ్వు మా మధ్యలో ఉండని చేశారు, ఈ ఇద్దరు యవనస్తులు నిలబడితే మాకు దేవుడు దిగొచ్చాడు అనిపించింది అని ఒక పాస్టర్ గారు సాక్ష్యం ఇచ్చాడు. వాక్యం అయినంతసేపు చాలా తక్కువ సార్లు అక్కడ వింటున్నటువంటి సంఘస్థులు అతి తక్కువ సేపు కుర్చీల్లో కూర్చున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువసేపు వాళ్ళు లేచి నిలబడడం, గంతులు వేయటమే సరిపోయింది. అంత ఆవేశపూరితమైనటువంటి, అంత దైవావేశం, అది దైవ ఆవేశంతో కూడినటువంటి బోధ, ఆ బోధన అక్కడ జరిగిందని నేను నమ్ముతున్నా. ఇవాళ మనం ఆ స్థితిలోకి రావాలని కూడా నేను ఆశపడుతున్నాను. మనందరం కూడా ఏదో కూర్చొని ఒక గంట సేపు చెప్తాడు ఆయన, ఆ గంట సేపు కూర్చొని వెళ్ళిపోదాం, అందుకు కాదు మనం వస్తుంది. అసలు భక్తి చేస్తున్నామంటే ఏదో పొందుకోవాలని మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఎక్కడికో వెళ్ళాలి మనం. మనందరం కూడా చెప్తున్నాం, ఇది నా దేశం కాదు, ఇది నా భూమి కాదు, నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు, మనం పైనుండి వచ్చాం, మన దేవుని ప్రజలం, దేవుని రాజ్యంలో ఉండవలసిన వారం అని చెప్పుకుంటున్నాం. చెప్పుకుంటున్న రీతిగానే మనం ఇక్కడ జీవించాలని నేను ఆశపడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. చప్పబడిపోయినటువంటి స్థితిలోనో లేక చల్లబడిపోయినటువంటి స్థితిలోనో మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మను ఆర్పకుడి అని ఉంది బైబిల్ గ్రంథంలో. ఆత్మను ఆర్పకుడి అని ఉంది. ఇవాళ మన ఆత్మ ఏ స్థితిలో ఉంది? దేవుని యొక్క వాక్యము దొరుకుతున్నప్పుడు ఎగిరి గంతేసే స్థితిలో ఉన్నామా? బుద్ధి లేని కన్యకల వలె నిద్రపోతున్న స్థితిలో ఉన్నామా? దీపములు ఆరిపోయినాయి వాస్తవమే, కానీ దాన్ని వెలిగించుకునేటువంటి మార్గము అక్కడ అర్ధరాత్రి వేళ ఒక అతను కేక వేశాడు, సరి చేసుకోండి, నూనెను చూసుకోండి. ఇవాళ నేను నమ్ముతున్న ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం మన దివిటీలను సరి చేసుకోవాలి, అందులో నూనెను నింపుకునే ప్రయత్నం చేయాలి. పెళ్లి కుమారుడు వచ్చేటువంటి సమయంలో దివిటీల్లో నూనె లేకుండా, దివిటీలు వెలుగుతూ లేకపోతే పెళ్లి కుమారుడిని స్వీకరిస్తాడా? చెప్పండి. మనందరం కూడా ఒక వధువుగా మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం, అవునా? అయితే మన పరిపూర్ణమైనటువంటి వాక్య వధువు సారూప్యంలోకి రాకుండా ఆయన మనల్ని స్వీకరిస్తాడా? చెప్పండి మీరు. స్వీకరిస్తాడా? స్వీకరించడం. ఆయన ఎదుర్కోవాలంటే వీ నీడ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్, ఒక రూపాంతరం మనకు అవసరం. మధ్యాకాశంలోకి మనం వెళ్ళాలి. మనం వెళ్ళేటప్పుడు ఈ దేహం వెళ్ళదు, ఈ దేహం మార్పు చెందాలి. ఈ దేహం మహిమ దేహము వలె అవ్వాలి. అది ఎట్లా అవుతుంది? ఎలా అవుతుంది? అది చప్పబడిపోతే అవుతుందా? నువ్వు చప్పబడిపోయిన జీవితం జీవిస్తే అవుతుందా? ఎక్కడ ఉన్న స్థితిలోనే ఉంటే అవుతుందా? ఏ మార్పు లేకపోతే అవుతుందా? ఎన్ని సంవత్సరాలను వాక్యం అదే స్థితిలో ఉంటే అవుతుందా? ఆ దేహం నీకు వస్తుందా? ఆ ఎత్తబడే విశ్వాసాన్ని నువ్వు పొందుకోగలుగుతావా? లేదా ఆ దేహం నువ్వు పొందుకోగలుగుతావా? ఆ రూపాంతరం నువ్వు చెందుతావా? చెందవు. అప్పుడు ఏమవుతుంది? యు విల్ బి లాస్ట్. నువ్వు ఓడిపోతావు, అక్కడ నువ్వు మిగిలిపోతావు. ఇక్కడ శ్రమలు అనుభవించడానికి నువ్వు విడవబడతావు.
కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యమును నువ్వు ఎంత స్వీకరిస్తే అంత దేవుడు నీకు తాజా మన్నాని పంపించేటువంటి పనిలో ఉంటాడు ఆయన. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ డార్మెంట్ స్టేట్, చచ్చుబడిపోయినటువంటి స్థితిలో ఉంటే నువ్వు కదలకుండా మెదలకుండా ఉంటే నువ్వేం స్వీకరిస్తావు? వాక్యాన్ని ఏం పొందుకుంటావు? ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ జీవాన్ని నువ్వేం పొందుకుంటావు? ప్రైజ్ ది లార్డ్. వింటున్న మాటలు మానవుడి మాటలని ఎప్పుడు కూడా మీరు లక్ష్య పెట్టవద్దు. దేవుని మాటలు మనం వింటున్నాం, దేవుని మాటలను బట్టి మనం ఉజ్జీవింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక వాక్యం అనేది మనకు జీవమునిస్తుందన్న సంగతి ఎరిగి ఆ వాక్యానుసారముగా విన్నదాన్ని మనము దాన్ని ఎంతవరకు మన జీవితాల్లో మనం నడుస్తున్నాం, దాని ప్రకారంగా మన యొక్క జీవితాల్లో వాక్యానుసారంగా ఎంతవరకు నడుస్తున్నాం అనేది చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం, ఆ విన్నటువంటి వాక్యమునకు నీ జీవితం అనేది సరిగ్గా సరిపోవాలి. వింటున్నారా? ఇప్పుడు ఒక ఉద్యోగం ప్రకటన చేసినప్పుడు ఆ ఉద్యోగ ప్రకటనలో ఆ ఉద్యోగానికి జీతం ఎంత, ఆ ఉద్యోగ స్థాయి ఇది అని పెట్టి కింద అర్హతలు, ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే, ఎవరన్నా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అర్హతలు, ఈ అర్హతలు ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు అంటారు. అర్హత లేని వాడు పెట్టుకుంటాడు దరఖాస్తు. అలాగనే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది ఈ ఆయన్ని ఎదుర్కొనేడానికి ఒక అర్హత ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీవు పరిపూర్ణమైనటువంటి వాక్యముగా మారేంత వరకు నువ్వు ఎత్తబాటులో ఉండవు. దాని గురించి ఆలోచన కూడా నీకు రాదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు పర్ఫెక్షన్లోకి రావాలి, వాక్యం యొక్క పర్ఫెక్షన్లోకి రావాలి. ఎంతసేపు కూడా కూర్చున్న చోటే ఉండకూడదు. మీరు గమనించారో లేదో, ఎప్పుడైతే సంఘము క్రమములోకి వస్తుందో దెన్ గాడ్ సెండ్స్ హిస్ బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే సంఘం క్రమంలోకి వస్తుందో, ఎప్పుడైతే ఒక విశ్వాసి వాక్యానుసారంగా ఉంటాడో అప్పుడు దేవుడు తన దీవెనలు పంపిస్తాడు. మీరు చూడండి, ఇశ్రాయేలీలు ఎప్పుడు తప్పు చేసినా ప్రవక్త వచ్చేవాడు. ఏం తీసుకొని వచ్చేవాడు? తీర్పుని తీసుకొని వచ్చేవాడు. కానీ ఇశ్రాయేలీలు ఏ మంచి పని చేసినా అదే దేవుడు అదే ప్రవక్తను పంపించేవాడు. దేనికి? వింటున్నారా? ఏమన్నా అర్థమవుతుందా మీకు? ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా తీర్పును పంపించేవాడు. కానీ అదే ఇశ్రాయేలీలు వాక్యానుసారంగా జీవించినప్పుడు అదే ప్రవక్తను మళ్ళీ పంపించి తీర్పుని దీవెనగా మారుస్తాడు ఆయన. సంఘములో ఏ రకమైనటువంటి బోధలు మనకు వినిపిస్తున్నాయో దాన్ని బట్టి మన స్థితిని అర్థం చేసుకోవచ్చు అండి. సంఘ స్థితిని మనం ప్రతిసారి కూడా తన్నులు తినేటువంటి ప్రసంగాలు వింటున్నామంటే దాని అర్థం ఏంటి? ఏదో రాంగ్ ఉంది. ఈ రాంగ్ అయినవి ఎప్పుడు దీవెనలుగా మారతాయి? ఎప్పుడు బ్లెస్సింగ్, ఎప్పుడు ఆశీర్వాదపు వాక్యములు వింటాం మనం. ఇంకా వింటున్నారండి? ఈ తిట్ల దండకం ముగించుకొని ఎప్పుడు మనం దీవెనల్లోకి వెళ్తాం? మోసగాడే యాకోబు, కానీ ఎల్లకాలం మోసగాడిగా ఉన్నాడా? ఒక సమయంకి వచ్చేసరికి ఇశ్రాయేలువి నువ్వు అన్నాడు. నువ్వు అన్నను మోసం చేసావు, నువ్వు తమ్ముడిని మోసం చేసావు. వింటున్నారా? నువ్వు మోసగాడివే. నువ్వు పుట్టుకతోనే నీ అన్నను బయటికి రానివ్వలేదు. అన్నీ ఉన్నాయి నీ దగ్గర, మోసగాడివే నువ్వు. కానీ ఒకనొక స్థానం వచ్చేసరికి నువ్వు సామాన్యుడు కాదన్నాడు దేవుడు. నువ్వు దేవుడితోనే పోరాడి గెలిచావు. నీ పేరు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలువి. ఇశ్రాయేలు అంటే మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవాడు. సో ఒక బ్లెస్సింగ్ వచ్చింది. ప్రారంభంలో మోసగాడు అన్నారు, అన్న నుంచి తప్పించుకొని తిరిగాడు, మామ దగ్గర ఊడిగం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒకానొక స్థితిలోకి వచ్చేసరికి యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. సో ఇశ్రాయేలు లాంటి దీవెన నువ్వు ఎప్పుడు పొందుకోవాలి? ఇంకా వెన్ వి సెట్ అవర్ వేస్, మన మార్గాలను మనం సరి చేసుకున్నప్పుడు, వాక్యంలోనికి మనం వచ్చినప్పుడు. కనుక వింటున్నటువంటి వాక్యము ఇది మరీ ఇటు మూలకు వచ్చినట్టు అనిపించట్లా? ప్రైజ్ ది లార్డ్. మనం వింటున్నటువంటి వాక్యమునకు ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు మనం సరిపోవాలి. అదే నా ఈరోజు వర్తమానం. మనం ఏదైతే వాక్యం వింటున్నావో దానికి నువ్వు సరిపోవాలి. వాక్యమునకు నువ్వు సరిపోకుండా నువ్వు ఎత్తబడవు. గుర్తుపెట్టుకో. సింపుల్ అండ్ క్లీన్. వాక్యమునకు నువ్వు సరిపోకుండా నువ్వు ఎత్తబడవు.
వాక్యమునకు నువ్వు సరిపోకుండా నువ్వు నిత్యరాజ్యంలోకి ప్రవేశించలేవు. వాక్యమునకు సరిపోకుండా దేవుని కుమారుడు అవ్వలేవు. వాక్యమునకు సరిపోయే జీవితాన్ని జీవించకుండా నువ్వు క్రైస్తవుడిగా పిలవబడలేవు. ఇంకోటి ముఖ్యంగా సంఘంలోకి వచ్చి నువ్వు ఇష్టానుసారంగా ఉంటున్నట్టు క్రైస్తవుడివి కాదు. దేవుడు ఉన్నాడన్న సంగతి నువ్వు ఇంకా గుర్తిరగల. కొంతమంది వచ్చి అటు చూస్తారు ఇటు చూస్తారు, ఎందుకో నాకు అర్థం కాదు. ఏముంటాయో నాకు అర్థం కాదు. కొంతమంది వచ్చి అదే పనికి నిద్రపోతూ ఉంటారు. సంఘంలోకి వచ్చి నిద్రపోయే బదులు ఇంట్లోనే పడుకోవచ్చు కదా. నేనేమంటానంటే, సంఘంలో మంచాలు ఉండవు, సంఘంలో దిండ్లు దుప్పట్లు ఉండవు. ఉంటాయా? సంఘంలో మీకు అనుకూలంగా ఫ్యాన్ గాలి రాదు. ఎక్కడో ఒక చోట కూర్చోవాలి. నువ్వు ఎక్కడికి వచ్చి పడుకునే బదులు నువ్వు ఇంట్లో పోయి పడుకుంటే నీకు మేలు. ఈడకొచ్చి శాపాలు తెచ్చుకునే బదులు ఆడ పడుకుంటే పోయింది కదా. నా పాయింట్ అర్థమైందా మీకు? ఎందుకు చెప్తున్నానంటే, ఒక కాపరిగా ఉన్నవాడు తనను తను కప్పిపుచ్చుకొని మీరు ఏం చేసినా చూసి చూడనట్టు వదిలిపోతే అంతవరకు ఏ ప్రయోజనమే, వాడికి నష్టమే ఉండదు. కానీ గుర్తుపెట్టుకోండి, నష్టపోయేది మీరే. మీరు చేస్తూనే నేను మీకు హెచ్చరించకపోతే నష్టపోయేది ఎవరండి? మీరే. కనుక నేను చెప్పాలి. కనుక సంఘంలో వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాక్యం ఏం చెబుతుందో మనం నోట్లు తెలుసుకొని వినాలి. పక్షిరాజు తన పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు పిల్లలన్నీ కూడా అన్ని నోరు తెరిచి ఉంటాయి. వాటికి పెట్టకపోయినా అవి నోరు తెరిచి ఉంటాయి. ఎందుకంటే నా వంతు వస్తుంది, నా తల్లి పక్షిరాజు నాకు పెడుతుంది అని నోరు తెరిచి ఉంటుంది. అలాగ నోరు తెరిచి ఉండాలి మనం. వింటున్నారా అండి? ఎంత మంచి ఉదాహరణ కదా. అసలు తల్లి పక్షిరాజు తన పిల్లలకి తన ముక్కుతోటి ఆహారం అందిస్తుంది. అందిస్తున్నప్పుడు పిల్లలని ఏం చేస్తాయి? నోరు తెరిచి ఎదురు చూస్తూ ఉంటాయి. బార్లా తెరుస్తాయి నోరులు. అసలు నోట్లో ఉన్న కొండనే అలా కనిపిస్తుంది, తెరిచి అవి ఎదురు చూస్తూ ఉంటాయి. అలాగ మనం ఉండాలి తప్ప నిద్రపోయి వాడు ఇష్టం వచ్చినప్పుడు పెడతాడులే అంటే నువ్వేమి పొందుకోలేవు. చచ్చిన శవం ఎలాగుందో నువ్వు అలాగే ఉన్నావు. కొంచెం మరి కఠినమే ఈ మాట. ఈ మాట కొంచెం కఠినమే. ఎందుకంటే చచ్చిన శవం కూడా అలాగే ఉంటుంది. చచ్చిన శవం నువ్వు ఏం మాట్లాడుకున్నా వినదు. ఎందుకంటే శవం ముందే కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు. శవం ముందే కొంతమంది జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. వింటదా? అయ్యి నా గురించి జోకులు వేసుకుంటారు. లేచి అడుగుతుందా? ఎరా నేను చచ్చిన బాధ కూడా లేదారా నీకు అని అడుగుతుందా? భలే మంచి సాగు చచ్చిండు అని అంటారు. ముందు వెనక్కి పోయి సరైన సాగు చచ్చిండాడు, కుక్క సాగు చచ్చిండు అని అంటారు. అవన్నీ వింటనే ఉంటుంది. ఇక వింటే లేవుస్తుంది కదా. కానీ ఏ మంచి మాట్లాడుకున్నా చెడు మాట్లాడుకున్నా ఏంది దానికి చెక్కలకెళ్ళి అవ్వదు, అది స్పందించదు. దాని పక్కకి వెళ్ళి నువ్వు ఎంత జరిపినా అది నువ్వు జరిపిన స్టేజ్లోనే ఉంటుంది. నువ్వు కాలు ఎత్తి పక్కన పెట్టు అంతే ఉంటుంది. నువ్వు సాయంత్రం చూసినా అంతే ఉంటుంది. ఎందుకంటే అది చచ్చింది. సంఘంలో కూడా ఆమెలు హల్లెలూయాలు రాకపోతే చచ్చిన వాళ్ళే వాళ్ళు. వాస్తవం కాదంట, నిజం చెప్పండి. స్పందన. యేసుక్రీస్తు వారు యెరూషలేము వీధుల్లో సంచారం చేసినప్పుడు ప్రవక్త అన్నాడు, జనులు కిక్కిరిసిపోయేవాళ్ళంట, పెద్ద పెద్ద కేకలు వినిపించాయంట. ఆయన వెళ్తున్నాడంటే అక్కడ ఒక అరుపులు ఉండాల్సిందే. ప్రైజ్ లార్డ్. ఇవాళ సంఘములు చచ్చిన వాళ్ళలాగా ఉందామా, సజీవంగా ఉన్న వాళ్ళలాగా ఉందామా? మీరే చెప్పండి. ప్రైజ్ లార్డ్. చచ్చిన శవాలు ముందే చెప్పాను మీకు. ఏ స్పందన ఉండదు వాళ్ళకి. ఎంత గొప్ప మాట చెప్పి ఏ ఉండదు. వాళ్ళు కూర్చొని ఏముండదు వాళ్ళకి. వాళ్ళు ఒక చచ్చిన శవం వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అలాగ ఉండకూడదు. దేవుడి దగ్గర నుంచి మనం ఎంత గుంజుకోవాలో అంత గుంజుకునే ప్రయత్నం మనం చేయాలి. ఒక పెద్ద పాడి పరిశ్రమ ఉంది. అందులో ఒక అతను వెళ్ళి అడిగాడంట, ఎన్ని లీటర్లు ఇస్తుంది బ్రదరు అని అడిగిండంట ఒక అతను. ఒకడు అన్నాడంట, అది ఇవ్వదు అన్నాడంట. అదేంది అది ఇవ్వదా? ఇవ్వనే ఎందుకు పెట్టుకున్నావు? అది ఇవ్వదు బ్రదర్. అది ఎట్టిస్తుంది బ్రదరు? నువ్వు పిండుకోవాలి. నేను పిండితే 8 లీటర్లు ఇస్తాను ఒకసారిగా. ప్రైజ్ లార్డ్. అలాగనే సంఘములో ఉన్నవారు ఎంత స్పందిస్తూ ఉంటే, ఎంత ఆనందిస్తూ ఉంటే వాక్యములో, అంత వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రారంభంలోకి వద్దాం వాక్యం దగ్గరికి.
వాక్యమునకు మనం ఏమవ్వాలి? సరిపోవాలి. సరిపోకుండా మనము ఎత్తబాటులోకి వెళ్ళలేము. సరిపోకుండా క్రైస్తవులు అని పిలవబడలేము. నామినల్ క్రిస్టియన్స్ కాదు, నామినల్ క్రైస్తవులుగా ఉండమల్లా దేవుడు, నిజ క్రైస్తవులుగా. అపోస్తలుల జీవించినటువంటి ఆ కాలంలో అపోస్తలులు క్రైస్తవులని పిలువబడ్డారు. పిలువబడిన తర్వాత వాళ్ళు వస్తుంటే వాళ్ళ జీవితాలను చూసి, వాళ్ళ జీవితాల్లో దేవుడు జరిగించిన అద్భుతాలను చూసి అక్కడున్న జనులలో ఏమి పుట్టింది? భయము పుట్టింది. ప్రైజ్ ది లార్డ్. అమ్మో, భూమిని తలకిందులు చేసే వాళ్ళు వస్తున్నారు అని జనులందరూ కూడా వాళ్ళని చూసి భయపడి పారిపోయేవాళ్ళు. వాళ్ళకి ఎదురెళ్ళేవాళ్ళు కాదు. ఆ స్థితిలోకి మనం వెళ్ళగలగాలి. అది అసాధ్యమని మనం అనుకోకూడదు, అది సాధ్యమే. ఎందుకంటే మన వెనుక ఉన్నటువంటి వారు ఏ దేవుడిని ఆరాధించారో మనము కూడా అదే దేవుడిని మనం ఆరాధించుతున్నాం ఈరోజు. మన దేవుడు గతంలో ఉన్న దేవుడు కాదు, మన దేవుడు చరిత్రలో ఉన్న దేవుడు కాదు, మన దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న దేవుడు. ఆ దేవుడిని మనం ఆరాధించుకుంటున్నాం ఈ రోజున. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఎట్టి పరిస్థితుల్లో వాక్యమునకు సరిపోనటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే మనం ఏం కోల్పోతామంటే మన నిత్య రాజ్యాన్ని కోల్పోతాం. ప్రైజ్ ది లార్డ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా నువ్వు ఏ రంగంలో ఉన్నావో నువ్వు చూసుకోవాలి. నువ్వు వాక్య దారిలో ఉన్నావో లేదా ఒక అడుగు బయటేసినా కూడా అది దారి తప్పినట్టే. దొడ్డిలో నుంచి మేక ఒక అడుగు బయటకు వేసినా కూడా అది దొడ్డి దాటిందని అంటారు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఒక మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మార్గము గుండి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను నడుస్తున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యానుసారముగా నా జీవితం ఉన్నది అని నువ్వు చూసుకోవాలి. నువ్వు పరిశీలన చేసుకోవాలి. నేను సరిపోతున్నానా లేదా ఎక్కడైనా నాలో కొరత ఉన్నదా అనేది నువ్వు చూసుకోవాలి. లేదంటే దేవుడి దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆ శక్తిని నువ్వు పొందుకోలేవు. దేవుడి దగ్గర నుంచి రావాల్సిన మేలులు కూడా నువ్వు పొందుకోలేవు. వినాలి, మీలో ఇప్పటికీ చాలామంది చాలా ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉండొచ్చు, లేదా పొందుకొని ఉండొచ్చు. అది మీ ఘనతలను బట్టి కాదు, కానీ వాక్యములో నువ్వు ఉన్నంత వరకు కూడా, వాక్య మార్గంలో నువ్వు ఉన్నంత వరకు కూడా మీరు బాగా వినాలి. వాక్యంలో మీరు ఉన్నంత వరకు, ఈ మాట బాగా వినండి, వాక్యములో మీరు ఎంతకాలం అయితే నడుస్తారో, వాక్య మార్గంలో మీరు ఎంతకాలం అయితే తిన్నగా నడుస్తారో, కుడికి ఎడమకి చూడకుండా, అంతవరకు కూడా దేవుని దగ్గర నుంచి మీకు శక్తి వస్తుంది, దేవుడి దగ్గర నుంచి దీవెనలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. కానీ మీరు ఒక అడుగు పక్కకేసినా కూడా, ఒక చిన్న సున్న పళ్ళు కూడా తీయొద్దు, పెట్టొద్దు అన్నది బైబిల్లో. ఎందుకని? గాడ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్యము పట్ల ఒక గట్టి నిబద్ధతను కలిగి ఉన్నాడు. ఆయన ఒక గట్టి క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. దేవుడికి పరిధులు ఉన్నాయా? చెప్పండి. దేవుడికి పరిధులు ఉన్నాయా? ఉంది. ఒక పరిధి ఉంది. అదేంటంటే ఆయన సొంత వాక్య పరిధి. ఆయన తన సొంత వాక్య పరిధిని ఎన్నడూ కూడా మీరడు. ప్రైజ్ ది లార్డ్. నా కుమారుడిని నేను అనుగ్రహిస్తున్నానని చెప్పాడు. మరి ఆ మాటను మీరాడా ఆయన? చెప్పండి, పంపించాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. రక్తాన్ని చిందిస్తాను అని చెప్పాడు, చిందించాడా లేదా? నా ఆత్మని నేను పంపిస్తాను, అందరూ అనేకుల మీద నా ఆత్మని కుమ్మరిస్తాను అంత్య దినాల్లో అన్నాడు. చేశాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన ఎప్పుడు తప్పాడు మాటను? మాట తప్పలేదు. మాటను నెరవేర్చుకుంటూ, మాట ప్రకారంగా జీవించుకుంటూ, ఆ మాటను నెరవేర్చుకుంటూ వెళ్ళాడు ఆయన. మాటలో ఆయన తనను తాను చక్కగా ఇమిడేటట్లుగా ఆయన జీవించాడండి. సో హీ ఈజ్ పర్ఫెక్ట్. ఆయన సంపూర్ణుడు, ఆయన పరిపూర్ణుడు. వాక్యములకు చక్కగా సరిపోయినవాడు అని చెప్పవచ్చు. ఈరోజు ఆయన అంటున్నాడు, నేను చక్కగా సరిపోయాను, మీరు సరిపోనక్కర్లేదు. ఎందుకంటే మీ పోరాటం నేను ఆల్రెడీ చేసేసాను, మీ యుద్ధం నేను ముందుగానే చేసేసాను, మీ బదులు నేను సింహాసనం ఎక్కేశాను, కాబట్టి మీరు డైరెక్ట్గా వచ్చేసేయండి అని చెప్పట్లేదు ఆయన. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి, నేను జయించిన ప్రకారం మీరు కూడా జయించాలి, నేను జయించిన తండ్రి సింహాసనం మీద ఎలా కూర్చున్నాను మీరు కూడా జయిస్తే నా సింహాసనం మీద నేను మిమ్మల్ని కూర్చోనిస్తా అంటున్నాడు. సో దేవుడు అర్థం చేసుకోవాలి మనస్సును. మీరు ఆయన జయించినట్టు మీరు కూడా జయించాలి. ఆయనకు పెట్టబడిన పేర్లు ఏంటి? హీఈస్ మైటీ కాన్కరర్. ఆయన శక్తివంతమైన జయశాలి అని పిలువబడ్డాడు. మరి ఆ జయశాలి పిల్లలు ఏమవ్వాలి?
జయశాలి పిల్లలు ఏమవుతారు? ఒక పిరికి పంది అవుతారా? ఒక ఓడిపోయేవాడు అవుతాడా? చెప్పాలి. సింహము పిల్లని సింహమనే అంటారు, మేక అనరు, లేదా గొర్రె అనరు. నువ్వు యేసుక్రీస్తు కుమారుడు అయితే నువ్వేమై ఉండాలి? నువ్వు కూడా జీసస్ క్రైస్ట్ అయి ఉండాలి. మరి ఓడిపోయేటువంటి కణం నీలో ఉండకూడదు. ఉందంటే తేడాగాడివని అర్థం. దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ జీన్స్. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో సినీ నటులు పేర్లు చెప్పుకొని, ఒక గొప్ప సినీ నటుడి పేరు చెప్పుకొని మా నాన్న అని చెప్పుకొని ఒకడు వచ్చాడు. అట్లా కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్పుకొని అతను మా నాన్నే చిన్నప్పుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని సినిమా న్యూస్ల్లో హైలైట్ అవ్వాలని వచ్చారు. వాళ్ళు ఎంత ప్రయాసపడినా వాళ్ళు అయ్యారా? వాళ్ళని స్వీకరించారా హీరోలు? చెప్పండి. ఆ సినీ ప్రముఖులు వాడిని చిన్నప్పుడు వదిలేశాను, ఇప్పుడు దొరికాడు, రా నాన్న రా అని చెప్పి తీసుకెళ్ళి ఏమన్నా ఆస్తి ఇచ్చాడా? సో ఓన్ క్లెయిమింగ్ అంటారు దాన్ని. సొంతంగా చెప్పుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. సొంతంగా చెప్పుకుంటున్నారు. కానీ ఒక నిజ కుమారుడు మా నాన్నయేనే అని చెప్పుకోవాల్సిన పని లేదండి. హీఈస్ రికగ్నైజ్డ్ బై హిజ్ యాట్రిబ్యూట్స్. అతని గుణలక్షణాల ద్వారా అతన్ని గుర్తించవచ్చు. యేసుప్రభు వారు కూడా అన్నారు, వారి ఫలములను బట్టి వారిని గుర్తించండి, వారు ఎవరో అర్థమవుతుంది. కనుక మన యొక్క కార్యాలు, మన మాటలు, మన ప్రవర్తన, మన విధి విధానం అంతా కూడా వాక్యానుసారంగా లేకపోయినట్లయితే మనము ఆశించిన ఫలితం ఏదైతే ఉందో, ఆ నిత్యరాజ్యం ఏదైతే ఉందో దాన్ని మనం పొందుకోలేం. నేను వాక్యం దగ్గరకు వస్తున్నా. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఏలియా. ఈ ఏలియా తన పరిచర్య ముగింపులో దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఒక శిష్యుడిని ఎంచుకోమని, నీకు తర్వాత ప్రవక్తగా ఉండునట్లు అతన్ని అభిషేకించు అని చెప్పినప్పుడు, ఈ ఏలియా అరకలు దున్నుతున్నటువంటి ఎలీషా దగ్గరకు వెళ్ళి అతని మీద ఒక వస్త్రాన్ని వేశాడు. నన్ను వెంబడించు అన్నాడు. నన్ను వెంబడించు అన్నప్పుడు ఈ ఎలీషా ఏం చేశాడంటే అక్కడతో తన పనులు ఆపేశాడు. దున్నుతున్న అరక అక్కడే ఆపేసేసి అన్నాడు, నా యజమానుడా, మరి నువ్వు నాకు అవకాశం ఇస్తే ఫైనల్ గుడ్ బాయ్స్ చెప్పేసి నేను వచ్చేస్తాను నీతో. మా తల్లిదండ్రికి, నాన్న నా మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు, నాకు దేవుడు పిలిపించేశాడు, ఇక ఆయన సేవ నిమిత్తం నేను వెళ్ళిపోతున్నాను, ఫైనల్ మాట చెప్పేసి నా బంధుమిత్రులందరికీ కూడా బాయ్ బాయ్ అని ఫైనల్గా గుడ్ బై చెప్పేసి వచ్చేస్తానండి, మీరు సమయం ఇస్తే అన్నాడు. సరే చెప్పేసుకొని రా అన్నప్పుడు ఆయన దున్నుతున్న అరకను కూడా ముక్కలు చెక్కలుగా విరగ్గొట్టేసి ఆ విరగ్గొట్టిన చెక్క ముక్కలు పొయ్యిలో పెట్టి కాడి ఎడ్లను వధించి వాటితో గొప్ప విందు చేయించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వడ్డించేసి ఫైనల్ గుడ్ బాయ్స్ తల్లిదండ్రికి కూడా, నాన్న మరి వెళ్ళొస్తారని చెప్పేసి, వింటున్నారా, ఇక ప్రవక్త అయినటువంటి ఏలియాను వెంబడిస్తున్నాడు ఆయన. ఎవరండి? ఎలీషా. ఆ కమిషన్, ఆ ఆజ్ఞను ఎలీషా అంగీకరించాడు. దేవుడు పిలుపుకు లోబడ్డాడు. పిలుపుకు లోబడిన తర్వాత ఏలియాతో జర్నీ అంటే అది సామాన్యం కాదు. మీ అందరికి తెలుసు ఏలియా గురించి, నేను పెద్ద చెప్పక్కర్లేదు. ఏలియా ఎంత క్రమము గలవాడో, ఏలియా రాజులను సైతము ఏమని మాట్లాడాడో. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక నిలబడి ఒక రాణికి ఏలు పెట్టి చూపించి, నీ రక్తము కుక్కలు నాగుతాయి అని చెప్పిన మొనగాడు ఏలియా. అవునంటారా? మరి ఆయన పక్కన తిరగాలంటే ఎలాగుండాలి ఒక్కసారి ఆలోచన చేయండి. మనం సింపుల్గా అనుకుంటాం ఏలియా శిష్యుడు. కాదండి, అసలు అట్టెప్పుడు అనుకోకూడదు. ఏలియా పక్కన తిరగాలంటే సింహం పక్కన తోడేలు తిరగదు, సింహం పక్కన మేక తిరగదు, సింహం పక్కన కుక్క తిరగదు, సింహం పక్కన సింహమే తిరుగుతుంది.
అంటే ఏలియా పక్కన తిరగాలి అంటే, ఏలియాతో సమానముగా నడవాలి అంటే ఏలియా మనసు కలిగిన వాడే ఉండాలి అక్కడ. మరి ఎలీషా నడిచాడంటే దాని అర్థం ఏంటి? మీరు చెప్పండి. ఎలీషా నడిచాడంటే ఇద్దరు సమ్మతింపకుండా కలిసి నడుస్తారా? నడవరండి. ఒక దొంగ ఇంకో దొంగతో వెంటనే స్నేహం చేయగలడు. ఎందుకంటే వీడి ఆలోచనలు దొంగయే, ఈడి ఆలోచనలు దొంగయే. వింటున్నారా? ఒక నీతిమంతుడు ఒక అనీతిమంతుడితో సహవాసం చేయడు. ఒక నీతిమంతుడు ఒక పరిశుద్ధుడు దొంగతో చేయమంటే చేస్తారా? చేయడు. చేయడు. ఎందుకని? ఇద్దరు ఆలోచనలు వేరు, ఇద్దరు ఆలోచనలు వ్యత్యాసం. ఇప్పుడు ఎలీషా ఏలియా వెంట తిరుగుతున్నాడు. ఏలియా ఎక్కడికి వెళితే ఆయన వెంట వెళ్తున్నాడు. ఏలియాకి పరిచారం చేస్తూ ఉన్నాడు. సరేనా? నిజమేనా? ఇదే క్రమంలో ఎలీషా ఏలియా దగ్గర నుంచి బోధ నేర్చుకుంటున్నాడు. అలాగనే ఏలియా దగ్గర నుంచి ఆ వాక్యమును స్వీకరించుకుంటున్నాడు. ఏలియా తెచ్చినటువంటి ఆ వర్తమానం ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకుంటా ఉన్నాడు జాగ్రత్తగా. దాని ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు. ఏలియా ఎక్కడికి వెళ్ళినా ఎలీషా కూడా వెళ్తున్నాడు అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. ఇలా వెళ్తూ ఉన్న క్రమంలో ఒకరోజు ఏలియా అడిగాడు ఎలీషాని, ఎలీషా మరి ఇంతవరకు నన్ను వెంబడించావు కదా నువ్వు, మరి నేను నీ నుండి తీయబడుతున్నా, నా సమయం వచ్చింది, దేవుడు నన్ను తీసుకొని పోబోతున్నాడు, నా కోసం అగ్ని రథాలు రాబోతున్నాయి, సిద్ధపరచబడ్డాయి నా కోసం, నేను వెళ్ళనై ఉన్నా, మరి నేను ఇది గురించి వెళ్ళిపోబోతున్నా కదా, నీకేం కావాలి చెప్పు అని అడిగాడు ఏలియా. అడిగితే అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, ఇదిగో అయ్యా, నీ మీద ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మకు 2 పాళ్ళు కావాలి. అంటే నువ్వు 1 గ్లాసు నీళ్ళు తాగితే నేను 2 గ్లాసులు నీళ్ళు తాగే సామర్థ్యం కావాలి నాకు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు 1 ప్లేట్ భోజనం తింటే నేను 2 ప్లేట్లు భోజనం తినే శక్తి నాకు కావాలి. నువ్వు 1 అద్భుతం చేస్తే నేను 2 అద్భుతాలు చేయాలి. ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఇన్ డబుల్. అప్పుడు ఏలియా అన్నాడు, ఇస్తాలే పో అనలా. అరే అది భలే కష్టమే, అది చాలా కష్టతరంగా ఉంది అది. సరే, నేను నీ నుండి తీయబడినప్పుడు మరలా నేను నీకు కనిపిస్తే నువ్వు అడిగింది నీకు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. చిన్న కోరిక అడగలేదు, లేదా నా ఖర్చులకు డబ్బులు ఇవ్వని అడగలేదు, లేదా నేను కొనుక్కోవాలి నాకు డబ్బులు ఇవ్వని అడగలేదు, లేదా నా నిమిత్తం ఒక గవర్నమెంట్ జాబు రాజుకు సిఫారసు చేయని అడగలేదు. నెవర్. నా గురించి రాజుకు సిఫారసు చెయ్యి, రేషన్ కార్డు లేదు సిఫారసు చెయ్యి, లేదా ఆరోగ్యశ్రీ లేదు సిఫారసు చెయ్యి, లేదా పెన్షన్ రావట్లేదు 60 ఏళ్ళు వచ్చి నాకు సిఫారసు చెయ్యి, ఇవేం అడగట్లేదు ఆయన. ఏం అడుగుతున్నాడంటే, డబుల్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్, నీ ఆత్మలో 2 పాళ్ళ శక్తి నాకు కావాలి, నాకు 2 పాళ్ళ శక్తి కావాలి, నాకు అది నాకు కావాలి. అంటే ఏలియా అన్నాడు, చాలా కష్టతరంగా ఉంది, నీ దగ్గర నుంచి తీయబడినప్పుడు నేను మరలా నీకు కనిపిస్తే అది నీకు దొరుకుతుంది. ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అగ్ని రథాలు గుర్రాలు వచ్చినాయి అక్కడికి. వచ్చినప్పుడు ఆ గుర్రములు ఏలియాని తీసుకొని వెళ్ళిన తర్వాత హీ స్టిల్ అబ్జర్వింగ్, ఇంకా గమనిస్తూనే ఉన్నాడు ఎలీషా. గమనిస్తూ ఉంటే కనిపించాడు ఏలియా. సడన్గా కనిపించినప్పుడు, రెండవ మారు కూడా కనిపించినప్పుడు ఆ పైనుండి ఏలియా ధరించిన దుప్పటి, భూమి మీద ఉన్నప్పుడు ఏలియా ధరించిన ఆ దుప్పటి పైనుండి కిందకు వస్తుంటే ఎలీషా తన పై వస్త్రాన్ని 2 తునకలుగా చేసుకొని ఆ పైనుండి జారినటువంటి దుప్పటిని ధరించుకున్నాడు. ఎలీషా ఎప్పుడైతే ధరించుకున్నాడో ఇక తిరిగి బయలు వెళ్ళాడు. అతను నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చేటప్పుడేమో యోర్దాను నది మీద ఏలియా కొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రిటర్న్లో మళ్ళా ఎలీషా ఇప్పుడు ఏమయ్యాడు? యోర్దాను దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మరలా ఒంటరిగా యోర్దాను దాటాలి ఎలీషా. దాటాల్సి వచ్చినప్పుడు ప్రైజ్ ది లార్డ్ ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆ పైనుంచి జారిపడిన ఆ వస్త్రము తీసుకొని ఏం చేశాడంటే, తీసుకొని గట్టిగా నీళ్ళ మీద కొట్టి ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. ఆ వస్త్రము తీసుకొని యోర్దాను నది మీద గట్టిగా కొట్టి ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడిగినప్పుడు ప్రైజ్ ది లార్డ్ యోర్దాను నది అవతల భాగం అవతలకి, యువతల భాగం అవతలకి నీళ్లు నిలిచిపోయినాయి. నీళ్లు నిలిచిపోతే చక్కగా తెరవబడిన యోర్దాను నదిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన.
ప్రైజ్ ది లార్డ్. ఎలా వచ్చింది ఈ శక్తి ఎలీషాకి? ఆలోచన చేయండి మీరు. ఏది అలా ఊరికే రాదు. దేవుడు నిన్ను బ్లెస్ చేయాలంటే అలా అయిపోయే కార్యమేం కాదది. దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వాలంటే అలా అయిపోయే కార్యమేం కాదది. దేవుడు నీకు స్వస్థపరచాలంటే అది అలా అయ్యే కార్యమేమి కాదండి. హీ అబ్జర్వ్స్ యూ. ఆయన నిన్ను గమనిస్తాడు. మీకు తెలుసో తెలీదో. మీ ప్రతి నడక తెలుసు దేవుడికి. మీ ప్రతి ఆలోచన తెలుసు ఆయన. హృదయ ఆలోచనలు చదవగలిగిన వాడు ఆయన నుంచి ఎలాగ మరుగై ఉంటావు నువ్వు? ప్రైజ్ ది లార్డ్. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో నుంచి మీరు ఎలాగ తప్పించుకోగలరు అనుకుంటారు అలాగా? ప్రైజ్ ది లార్డ్. అంత సులువేమీ కాదండి. అపోస్తలులు నీడబడి రోగులు లేచారు, మీరు అదే చూస్తాం మనం. కానీ వాళ్ళు ఆ నీడలో, వారికే కాదు వారి నీడకు కూడా శక్తి ఉందంటే వారు ఏ రకమైన జీవితాన్ని జీవించి ఉండాలి? అదెందుకు పట్టుకోరు? ఏలియా కొట్టాడు, ఓకే, ఏలియా దేవుని అభిషేకము పొందినవాడు, ఏలియా దేవుని శక్తిని కలిగిన వాడు. ఆయన కొట్టాడు, యోర్దాను చీలిపోయింది. మళ్ళీ ఎలీషా కొట్టాడంటే యజమానుడికి శక్తి ఉంది. మరి యజమానుడి కింద దాసుడిగా ఉన్నటువంటి వాడికి కూడా అదే శక్తి ఉందంటే ఇతని జీవితం ఎలా ఉండాలి? మీకు తెలుసో తెలీదో, అసలు ఎలీషాని వద్దంటున్నాడు. నా వెంట రావద్దు నువ్వు అంటున్నాడు ఏలియా. వింటున్నారా మీరు? నా వెంట ఎందుకు వస్తున్నావు? రావద్దు, ఇక్కడే ఉండు, నా టైం అయిపోయింది, నన్ను తీసుకెళ్తున్నాడు దేవుడు, నా వెంట రావద్దు అన్నాడు. దేవుడి మీద ఒట్టు, నీ మీద ఒట్టు, నేను నీ అంట వస్తా అంటున్నాడు. మళ్ళీ వేరే చోటకు పోయిన తర్వాత మళ్ళీ అన్నాడు, నువ్వు నా వెంట రావద్దు అన్నాడు. దేవుడి మీద ఒట్టు, నీ మీద ఒట్టు, నేను నీ అంట రావాల్సిందే అన్నాడు. వద్దు పో అన్నా కూడా వెంబడిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వద్దు పో అన్నా కూడా ఏమంటున్నాడు? నాకు నువ్వు కావాలి. ఇవాళ వాక్యము కూడా మనల్ని వద్దుపో అంటది, మనల్ని గద్దిస్తుంది, మనల్ని శిక్షిస్తుంది. నువ్వు అసలు పనికిరావు అంటది. ఏమంటది? నువ్వు అసలు పనికిరానోడివి అంటది. నీకు అసలు నిత్యరాజ్యం లేదంటది. నువ్వేం చేయాలి? ఏం వాక్యం ఇది? ప్రైజ్ ది లార్డ్ అని అనుకోకూడదు మనం. ఒకవేళ ఎలీషా కనుక అలా అనుకొని మొదటిసారి చెప్పినప్పుడే నువ్వు వెళ్ళు అని అన్నప్పుడే వెళ్ళిపోయి ఉంటే ఆ రెండంతల అభిషేకం పొందుకునేవాడా? చెప్పండి. ఎలీషా జీవించినంత వరకు కూడా, తన జీవిత కాలాన్ని గమనించినా కూడా, ఆ దుప్పటి పొందుకున్న తర్వాత, రెండంతల ఆత్మశక్తిని పొందుకున్న తర్వాత కూడా మనం కనుక చూస్తే ఎక్కడ కూడా వాక్యమును తప్పించినట్టుగా మనం చూడం. ఏలియా చేసిన అద్భుతాలకు రెండంతల ఎక్కువ అద్భుతాలను ఎలీషా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మనం చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది నాకు బైబిల్ గ్రంథంలో. ఒకసారి శిష్యులందరినీ కూర్చోబెట్టుకున్నాడు యేసుప్రభు, చక్కగా కూర్చోబెట్టుకొని, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా కానీ సమాధానం చెప్పండి అని అన్నాడు. వాళ్ళందరూ ఆశగా ఏం అడుగుతాడో, సరే అడగండి ప్రభు అంటే, చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ కూడా నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే శిష్యులు చెప్పారు అప్పుడు, అయ్యా కొంతమంది మిమ్మల్ని యెషయా అని, కొంతమంది మిమ్మల్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను అని అంటున్నారు, కొంతమంది మిమ్మల్ని ఆ ప్రవక్త అని అంటున్నారు, కొంతమంది రకరకాలుగా అంటున్నారయ్యా మిమ్మల్ని అని చెప్పారు. చెప్తే అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, మరి మీరేమనుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నిజంగా దేవుడి కుమారుడివి, నేను గమనిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సియోను బర్యోనా, నీవు ధన్యుడు. ఈ ప్రత్యక్షత నీకు రక్త మాంసములు బయలుపరచలేదు, నీ తల్లిదండ్రులు బయలుపరచలేదు అని పరలోకమందున నా తండ్రి నేను ఇది నీకు బయలుపరిచాడు అని చెప్పాడు. ఇంకొక సందర్భంలో మనం చూస్తే, నా శరీరం ఇది నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడని చెప్పాడు. ఈ మాట విన్నప్పుడు జనులు చాలామంది వెళ్ళిపోయారు. ఆయన ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు, శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు.
ఇంకొక మాట ఇంకో సందర్భంలో ఏం చెప్పాడంటే, మనుష్య కుమారుడు ఎలాగున ఆకాశం నుండి దిగి వచ్చాడో అదే రీతిగా మరలా ఆకాశంలోకి ఎక్కిపోతాడు అని చెప్పగానే ఉన్న 70 మంది శిష్యులు వెళ్ళిపోయారండి. ప్రైజ్ ది లార్డ్. మిగతా శిష్యులు 12 మంది ఉండి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు, మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళండి. నాకు అనిపిస్తుంది, ఒకవేళ ఆ సమయంలో యేసుప్రభు చెప్పిన ఆ మాటలు విని వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే వారి స్థానాల్లో వేరే ఒకళ్ళు అపోస్తలులు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు అన్న మాటలు, నిత్య జీవము గలవాడవు నీవే, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? అది గుర్తొస్తుంది నాకు. అందుకని యేసుప్రభు కొన్ని అద్భుతాలు చేస్తే, యేసుప్రభు తర్వాత అపోస్తలులు చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కావు. వారి నీడ పడి కూడా లేచిన సందర్భాలు మనం చూడగలం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా మన సొంత అనువాదాలు, మన సొంత అర్థాలు, మనకు నచ్చిన విధానంలో వాక్యాన్ని మనం చేయటం అనేది అది బైబిల్ ఒప్పుకోవట్లే. దానికి ఎలీషా 2 అంతల ఆత్మను పొందుకున్నాడంటే దానికి కారణం ఏంటంటే, ఎలీషా ఏమాత్రము కూడా వాక్య లోపము కలిగి జీవించలేదు. తన యజమానుడు ఏలియా ఏ రకముగా జీవించాడో అంతే రోషము కలిగి ఎలీషా కూడా జీవించాడు. ఇప్పుడు ఏలియా దగ్గర నుంచి దుప్పటి కిందకు రాగానే ఆ దుప్పటి ధరించాడు. ఆ దుప్పటి సరిపోయింది ఎలీషాకి. ఆ దుప్పటి మరలా యోర్దాను మీద కొట్టినప్పుడు యోర్దాను ఏకరాశి అయిపోయింది. ప్రవక్త వాడిన దుప్పటి మరలా ఆయన దగ్గరికి తిరిగి వచ్చింది. ఆ దుప్పటిని ధరించుకున్నాడు. అదే శక్తి, అదే మహిమ. హల్లెలూయా. మరి ప్రవక్త ధరించిన దుప్పటి ఈయన ధరించాడు, శక్తి పోలేదు. కానీ ఇంకొక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. ఎలీషా ప్రవక్తగా ఉన్న దినాల్లో ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు గెహజీ. ఈ గెహజీ ఎలీషా దగ్గర నుంచి వర్తమానంను స్వీకరిస్తున్నాడు. నా మాట మీరు పట్టుకోవాలని నేను అనుకుంటున్నా. నా మాట మీరు పట్టుకోవాలి. ఏలియా దగ్గర ఎలీషా వాక్యమును తీసుకున్నాడు, వాక్యానుసారంగా జీవించాడు. ఏలియా ధరించిన దుప్పటి ఎలీషా తీసుకున్నాడు, ఎలీషా మీదకి వచ్చింది. యాక్చువల్లీ ఏలియా మీద ఉన్న శక్తి ఎలీషా మీద కూడా వచ్చింది. ఇప్పుడు ఇంకొక జనరేషన్లోకి వద్దాం. ఇప్పుడు ప్రవక్త ఎలీషా కాలానికి వద్దాం. ఎలీషా ప్రవక్తగా ఉన్నాడు. ఎలీషా దగ్గర కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ఒక అతని పేరు గెహజీ. ఇప్పుడు ఈ గెహజీ ఎలీషాతో ఉంటున్నాడు. ఎలీషా దగ్గర నుంచి వర్తమానమును స్వీకరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వర్తమానమును పాటిస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా సిరియా దేశం నుండి ఒక కుష్ఠరోగి వచ్చాడు, స్వస్థపడతానేమో అని. వచ్చినప్పుడు ఎలీషా ఏం చెప్పాడంటే, బాబు యోర్దాను నదిలోకి పోయి 7 మార్లు మునిగితే నువ్వు కుష్ఠరోగాన్ని పోగొట్టుకొని స్వస్థపడతాం, నీ దేహము పసిపిల్లవాణి దేహము వలె అవుతుంది అని చెప్పాడు. సరే, ఈ నయమాను ప్రవక్త చెప్పగానే యోర్దాను నదికి వెళ్ళాడు, కాస్త నసుక్కున్నాడు. ఏంది పెద్ద పెద్ద మహానదులు ఉండగా ఈ నదిలోకి వచ్చి బురద నీళ్ళలో మునగమంటున్నాడని బాధపడ్డాడు. నేను ఒక శతాధిపతిని, మరి నేను ఒక సైన్యాధికారిని ఒక దేశానికి, నా ప్రెస్టేజ్ ఏం కావాలా అని అనుకున్నాడు. చివరికి రథసారథి చెప్పిన మాటలు విని మునిగాడు. మునిగిన తర్వాత స్వస్థపడ్డాడు. స్వస్థపడిన తర్వాత చాలా సంతోషపడిపోయాడు. అబ్బా, ఎన్ని మెడిసిన్స్ వాడాను నేను. మనకు కూడా అంతే కదా, రిలీఫ్ వస్తుంది కదా. ఒక రోగం వచ్చింది, అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళాము కానీ స్వస్థపడలేదు. కానీ మరి దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు మనం స్వస్థత కలిగింది. అప్పుడు మనం ఎంత సంతోషపడతాం. మనం ఎన్నో తిప్పలు పడి ఒక్కసారిగా దాని నుంచి విముక్తి లభించినప్పుడు చాలా ఆనందపడతాం మనం. అలాగని ఈ సిరియా సైన్యాధికారి కూడా నయమాను చాలా సంతోషపడిపోయాడు. నా కుష్ఠరోగం పోయింది ఎట్టకేలకి, మరి ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పేసి ఆయన నమ్మటం ప్రారంభించాడు. మరి ఇక బహుమతులు ఏమన్నా ఇద్దామనుకొని కొన్ని వస్త్రాలు తీసుకొని, కొన్ని వెండి తీసుకొని, బంగారం తీసుకొని వెళ్తున్నాడు. ఎవరికి ఇవ్వడానికి? ఎలీషాకి ఇవ్వడానికి బయలుదేరుతున్నాడు. బయలుదేరిన సమయంలో మరి ఆ యొక్క గుడిసె వాకిటి దగ్గరనే ఉండి ఎలీషాకి ఇవ్వాలని బహుమతులు తీసుకొని వస్తే ఎలీషా ఏమన్నాడంటే, ఆ బహుమతులు నాకేం అవసరం లేదయ్యా, నువ్వు వెళ్ళు అన్నాడు. కరెక్టేనా? మరి ప్రవక్త నోట నుండి ఒక మాట వచ్చింది, ఆ బంగారం నాకు అవసరం లేదు, ఆ బహుమతులు నాకు వద్దు.
అసలు ప్రవక్త వద్దంటుంటే శిష్యులు కూడా ఏమనాలి? వద్దని అనాలి. ప్రైజ్ లార్డ్. ప్రవక్త బోధ పొందుకుంటున్నారు, ప్రవక్త దగ్గర నుంచి వాక్యం స్వీకరిస్తున్నారు, ప్రవక్త యొక్క జీవితాన్ని దగ్గర నుండి చూస్తున్నారు. అయితే వద్దన్నాడు కదా, వెళ్ళిపోయాడండి. రథం వెనక్కు తిరిగింది, వెళ్ళిపోతుంది. అయితే అక్కడ ఎలీషా శిష్యుల్లో ఈ గెహజీ మనసంతా కూడా అబ్బా వెండి మీదే పోతుంది, వస్త్రాల మీద పోతున్నాయి. ఖరీదైన వస్త్రాలు తెచ్చాడే, ఖరీదైన వెండి తెచ్చాడే, అసలు అవి ఎందుకు వద్దన్నాడు? తీసుకొని తలా కొద్దిగా వంచుకుంటే భలే ఉండేది కదా. సర్లే ప్రవక్త వద్దంటే వద్దన్నాడులే, ప్రవక్తకి ఏమని చెబుతామే ఏంటి తీసుకొనేది అని చెప్పి రథం వెనకాల పరిగెడుతున్నాడు. ఎవరు? గెహజీ రథం వెనకాల పరిగెడుతున్నాడు, ప్రవక్తతో ఉంటున్నాడు, ప్రవక్త జీవితాన్ని దగ్గర నుంచి చూస్తున్నాడు, ప్రవక్త దగ్గర నుంచి బోధన పొందుకుంటున్నాడు, ప్రవక్త ద్వారా జరిగే అద్భుతాలన్నీ కూడా దగ్గరుండి చూశాడు. కానీ ప్రవక్త వాక్యానుసారంగా జీవించటం మానేసి, ప్రవక్త చెప్పిన మాటల్లో సరిగ్గా సరిపోవాలి అనేది వదిలేసి ఏం చేస్తున్నాడు? తన సొంత ఆలోచన అక్కడ పెడుతున్నాడు. ఏమని? కొద్దిగా బంగారం తీసుకుంటే ఏమవుతుందిలే, పోనీ మనమేమన్నా కోరుకున్నదే, ఆయనే ఇస్తానని వచ్చాడుగా, తప్పేం లేదనుకున్నాడు. అదే తప్పు. నీకు రైట్ అనిపించింది చేయటం కాదు తగ్గింపు అంటే. దేవుని దృష్టికి ఏది సరైనదో అది చేయటం అండి తగ్గింపు అంటే. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? మనకు రైట్ అయింది, మన దృష్టికి అది రైట్ అవ్వచ్చు, కానీ మన దృష్టికి రైట్ అయింది దేవుని దృష్టికి కూడా రైట్ అవ్వాలి. అది వాక్యములు సరిపోవడం అంటే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గెహజీ ఏమనుకున్నాడు? కొంత తీసుకొని దాచిపెట్టుకుందాం, మన అవసరాలు తీర్చుకోవచ్చు, మనకు మాత్రం ఎక్కడ నుండి వస్తున్నాయి? ఎప్పుడూ కూటమి జరిగినప్పుడే కదా వాళ్ళు వీళ్ళు తెచ్చి కానుకలు ఇచ్చేది, మిగతా సమయాల్లో రావట్లేదుగా. తప్పది. ప్రైజ్ ది లార్డ్. ఆ రథం వెనకాల పరిగెడుతున్నాడు, పరిగెడుతూ పోతున్నాడు. ఆ వెనక ఆ నయమాన్ని చూసి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఆపబ్బాయి రథాన్ని ఆపన్నాడు. రథం ఆపగానే గెహజీ వచ్చాడు. ఏంటి సార్, ఏంటి ఇప్పుడే కదా అక్కడ నుంచి వచ్చాం, ఏదైనా సమస్య ఉందో చెప్పండి, ఏదైనా సమస్య వచ్చిందా అంటే, ఏ సమస్య లేదు, నువ్వు ఆ కానుకలు తెచ్చావు కదా, ఆ కానుకలు మళ్ళీ అయ్యగారు ఇమ్మన్నారు, ఇవ్వు అన్నాడు. ఏమన్నా వింటున్నారు? మీకు ఏమన్నా అర్థమవుతుందా? ఏమన్నాడు? అయ్యగారు మళ్ళా తీసుకురమ్మన్నాడు, ఇవ్వమన్నాడు, ఇవ్వు, కొన్ని ఖర్చు, ఎవరు దూరం నుంచి వచ్చారంటే వాళ్ళకు కూడా కొంత ఇవ్వాలంట, ఒక దూర భారం నుంచి వచ్చారు కదా, కనీసం ఛార్జీలకైనా ఇవ్వకపోతే బాగోదు కదా, ఇవ్వండి కొంచెం అన్నాడు. అరే భలే వాళ్ళు తీసుకొని పోండి అని చెప్పేసి వస్త్రాలు, వెండి, బంగారం ఇచ్చాడు. తీసుకున్నవాడు ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్పకుండా, మరి ఇవి తీసుకున్నానయా అని చెప్పకుండా ఏం చేశాడు? ఇంటికి వెళ్ళి చక్కగా ఇంట్లో పెట్టి, అమ్మాయి రహస్యంగా ఉంచు, సరుకులు బొరుకులకు వాడు, ఏం కాదులే, దేవుడికి తెలియదు మన పొట్ట గురించి. అక్కడ రాయబడలేదులే కానీ జరిగిన సన్నివేశం కొంతమంది భార్యలు భర్త చేసిన పనిని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. కొంతమంది భార్యలు భర్త చేసిన ఎదవ పనిని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉంటారు. భర్త దొంగతనం చేసి తెస్తే మళ్ళీ ఇంకా 4దే అనేవాళ్ళు కూడా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ అననీయ సప్పీరా కథ గుర్తుందా మీకు? పొలం అమ్మిన డబ్బులు తీసుకుపోయి, వాళ్ళ పొలమే కదా, వాళ్ళు ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు, కానీ అబద్ధం ఆడుతుంది దేనికి? వాళ్ళ భార్యకి చెప్పాడు సప్పీరాకి, అమ్మ ఎంతకే అమ్మామని అయ్యగారికి చూద్దాం, కొద్దిగా దశంభాగాలు తగ్గించి ఇవ్వచ్చు. ప్రైజ్ ది లార్డ్. అటు తగ్గించారు. శాలరీ 50,000 వస్తే 30,000 అని చెప్పి 3,000 ఇంత 2,000 మన ఖర్చులకు ఉంటాయి. అదే జరిగింది ఎగ్జాక్ట్గా అక్కడ. పొలం అమ్మిన డబ్బులు వస్తే పేతురు దగ్గరికి వెళ్ళి, ఇదిగోయ్యా మరి ఇవ్వాల్సిన భాగం. అప్పుడు పేతురు ఒకటే మాట అన్నాడు, ఇంతకే అమ్మారా? ఇంతకే. ఏమంటే పొలం అమ్మిన డబ్బులు మీ దగ్గర ఉన్నప్పుడు అది మీదే, మీరు ఇవ్వాల్సిన పని లేదు, కానీ అబద్ధం ఆడాల్సిన పని ఏమొచ్చింది? పరిశుద్ధాత్మని శోధిస్తున్నారా అని అన్న మాటకి అననీయ చచ్చిపోయాడు. నెవర్ లై. దేవుడి దగ్గర ఎప్పుడు అబద్ధం చెప్పొద్దు. నువ్వు ఎంత రోత పని చేసినా దేవుడి దగ్గర ఒప్పుకుంటే క్షమిస్తాడు. గుర్తుపెట్టుకోండి మాట. ఎంత రోత పని చేసినా అది కనీసం స్నేహితులతో చెప్పుకోవటానికి కూడా, ఎందుకంటే స్నేహితులతో అన్నీ చెప్పుకుంటాం మనం, ఇక స్నేహితుల దగ్గర కూడా దాస్తున్నామంటే అదంతా రోత పని ఆలోచన చేయండి మీరే. ప్రైజ్ ది లార్డ్.
వాళ్ళ దగ్గర దాచేదైనా సరే దేవుడి దగ్గర దాచబాకు. వింటున్నారా? గెహజీ చక్కగా దేశపోయి దాచిపెట్టుకొని మళ్ళా ప్రవక్త దగ్గరికి ఎప్పుడులాగానే వచ్చాడు, నిలబడ్డాడు. ఎలీషా అడిగాడు, ఏం గెహజీ, ఆ రథం వెనకాల పరిగెత్తేటప్పుడు నా మనస్సు నీతో రాలేదా అన్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రవక్త ఆయన మన హృదయములను వివేచించగలడు. దేవుని కన్ను ప్రవక్త అంటే. దేవుని పక్షిరాజులు ప్రవక్తలు. ప్రవక్తల దగ్గర ఏం దాచిపెడతావు నువ్వు? వాడు కుష్ఠరోగంతో వచ్చాడు, తగ్గించుకున్నాడు, సమాధానంతో దాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వేం చేసావంటే వాక్యానికి వ్యతిరేకమైన పని చేసి వాడు పోగొట్టుకున్న కుష్టు నువ్వు తెచ్చుకున్నావు పో అన్నాడు. వెంటనే దేవుని సన్నిధిలో నుండి కుష్టు వచ్చింది నుదుటి మీదకి. ప్రైజ్ ది లార్డ్. దీన్ని జరగటానికి ముందు కూడా ఒక విషయం జరిగింది, నేను మీకు గుర్తు చేస్తాను. అది సునేమియురాలు అని ఒక ఘనురాలైన స్త్రీ ప్రవక్త కోసం ఒక మేడగది నిర్మించింది. ఎంతో త్యాగం చేసింది ఆవిడ కదా. అయితే దేవుడు ఆమెకు ఒక మగ పిల్లాడిని అనుగ్రహించాడు. అయితే వాడు ఎండలో ఆడుకోవటం వల్ల వాడికి ఏదో అయింది, వాడు చనిపోయాడండి. వాడిని ప్రవక్త గదిలో పెట్టి, అసలు ప్రవక్త దగ్గరకు వద్దాం, ఏం జరిగిందో ఎందుకు జరిగిందో, దేవుడు అసలు నా కొడుకుని నేను ఇవ్వమని అడగలేదు కానీ ఇచ్చాడు, ఇచ్చినోడు దీర్ఘ ఆయుష్తో ఉంచాలి కానీ బాలుడిగా ఉన్నప్పుడే మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నాడో నాకు అర్థం కాలేదు, నేను ప్రవక్తను అడగాలని బయలుదేరింది ఆవిడ. బయలుదేరితే ప్రవక్త అన్నాడు, ఏమ్మా అంత క్షేమమేనా అంటే, క్షేమమేనయ్యా, కానీ నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. నేను మగపిల్లాడిని ఇవ్వమని నేను అడగలేదు కదా, నాకు సంతానం లేదని కూడా మీకు చెప్పలేదు, మీరే పిలిచారు, మీరే సంతానాన్ని ఇస్తా అన్నారు, దేవుడు వచ్చే సంవత్సరం కల్లా నీ ఒళ్ళో మగపిల్లగాడు ఉంటాడని చెప్పావు, బాగానే ఉంది, మగపిల్లగాడు పుట్టాడు, మేము ఆనందించాం, బాగానే ఉంది. కానీ వాడు పెద్దవాడు కాకముందు బాలుడుగా ఉన్నప్పుడే చచ్చిపోతాను నేను అనుకోలేదు అని చెప్పింది ఆవిడ. అప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, నువ్వేం బాధపడదమ్మా, ఇప్పుడే పంపిస్తాను ఆగని చెప్పేసి గెహజీని పిలిచి ఎలీషా పట్టుకుంటున్నటువంటి ఆ కర్ర, ఆ దండం ఏదైతే ఉందో అది గెహజీ చేతికిచ్చి గెహజీకి కొన్ని మాటలు చెప్పాడు. గెహజీ ఈ దండం తీసుకొని నేరుగా వెళ్ళి చనిపోయిన పిల్లాడి మీద పెట్టినప్పుడు ఆ చనిపోయిన పిల్లాడు మళ్ళీ తిరిగి బ్రతుకుతాడని చెప్పాడు. అయితే ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఎవరన్నా నీతో కనిపించి మాట్లాడితే నువ్వు మాట్లాడద్దు, ఎవరన్నా కనిపించి నీకు నమస్కారం చేస్తే నువ్వు నమస్కారం చేయవద్దు, ఇక్కడ ప్రారంభమైన వాడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగిపోయి ఆ పిల్లవాడి మీద పెట్టు అన్నాడు. గెహజీ ఏం చేశాడంటే ప్రవక్త ఏదైతే చెప్పాడో దాన్ని చెప్పినట్టుగా చేసి ఆ రాజదండాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ పోయి ఆ చనిపోయిన పిల్లవాడి మీద పెట్టాడు. పెట్టినప్పుడు ఆ పిల్లవాడు చనిపోయినాడు బ్రతకలా. బైబిల్లో ఉంది, అసలు అక్కడ ఏ శబ్దం పుట్టలేదంట, ఏ అద్భుతం జరగలేదంట అక్కడ. అది ఇదేంటి, ప్రవక్తకి చెప్పి పంపించింది, ప్రవక్త దండమే కదా అది, ప్రవక్త చెప్పి పంపించాడు, ప్రవక్త చెప్పినవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాడు ఆ సమయానికి, మరి అక్కడ కార్యం జరగలేదు. దానికి కారణం ఏంటంటే గెహజీ ఆ దండం పట్టుకోవడానికి యోగ్యుడు కాదు, వాక్యమునకు గెహజీ సరిపోలేదు అక్కడ. కానీ ఆ దుప్పటి ఎలీషా మీద పడ్డప్పుడు ఎలీషా సరిపోయాడు, ఎలీషా వాక్యానికి సరిపోయాడు. కానీ గెహజీ దండం ప్రవక్తదే పట్టుకున్నాడు, కానీ అతను సరిపోలేదు, కాబట్టి అక్కడ అద్భుతము జరగలేదు. ప్రేమటువంటి దేవుడి పిల్లారా, ఎందుకంటే ఎలీషా ఏ ఒక్క మాటను కూడా తీసిపడేయలేదు, సొంత ఆలోచనని వాడలేదు, రిజెక్షన్ వచ్చినా లేదు, ఇదే జీవ మార్గం అని వెళ్ళిపోయాడు. రైతులాడు వాక్యం కొన్నిసార్లు మనల్ని కొడుతుంది, కరెక్టే, మరి కొడుతుంది అని మనం బాధపడాల్సిన పని లేదు, బాధపడి ముందుకు సాగడమే. వింటున్నారా? ఓ తండ్రి కొట్టాడు అనుకో, కొడుతున్నాడు, వెనకాల రాబోకని పట్టపట కొడుతున్నాడు, వీడు ఏడుస్తూనే ఉన్నాడు, ఏపా అని చెప్పేసి అన్నాడు, తండ్రి ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను చూసే కాబట్టి చెప్తున్నా. వీడు ఏడుచుకుంటాను మళ్ళీ తండ్రి వెనకాల పోయాడు, పడ్డాడు కొంచెం ముందుకు పోయిన తర్వాత తండ్రి ఏం చేస్తాడు, ఇక కొట్టడు, వాడిని ఎత్తుకొని ఏం కావాలని అన్నీ కొనిపిస్తాడు. నిజమేనా? మరి వాక్యము కూడా అంతే, నిన్ను కొట్టినా, నిన్ను తిరస్కరించినట్టు మాట్లాడినా, నువ్వు దాన్ని వెంబడిస్తూ పోయావు అనుకో, ఒకరోజు నేను నిత్య జీవంలో కూర్చోబెడుతుంది. అది చెప్పగానే వాక్యానికి మొహం మార్చుకున్నావు అనుకో, మాడిన మొహం మాడినట్టే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.
కనుక గమనించండి, ఏలియా వర్తమానము ఎలీషా విన్నాడు, ఏలియా చెప్పింది ఎలీషా చేశాడు. ఏలియా ఏదైతే చెప్పాడో దానికి సున్న పళ్ళు కూడా తేడా లేకుండా ఎలీషా జరిగించాడు, రెండంతల ఆత్మను పొందుకున్నాడు. కానీ ఎలీషా దగ్గరనే ఉన్నాడు, ఎలీషా బోధ విన్నాడు, ఎలీషా చెప్పిన వాక్యమును విన్నాడు, కానీ సొంత నిర్ణయాలు తీసుకున్నాడు, వాక్యమునకు వెలుపల జీవించాడు. చివరికి ఒకానొక సమయంలో ఒక అవకాశం వచ్చింది గెహజీకి, రాజదండాన్ని ఆ యొక్క ప్రవక్త దండాన్ని పట్టుకొని రోగి మీద పెట్టి బ్రతికించేటువంటి అవకాశం వచ్చినా కూడా అక్కడ విఫలమయ్యాడు. దానికి కారణం ఏంటంటే గెహజీ సొంత ఆలోచనలు. ప్రైజ్ ది లార్డ్. సొంత ఆలోచనలు దేవుడి యొక్క వాక్యం దగ్గర మనం పెట్టకూడదండి. దేవుని క్రమములు ఏది కూడా నీ సొంత ఆలోచనలు పెట్టకూడదు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయం తీస్తే మనకు అర్థమవుతుంది. నేను ముగించబోతున్నా. 5వ వచనం, 5వ వచనం, 2వ అధ్యాయం 5వ. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇవాళ ఒక వాక్యం చెప్పినప్పుడు అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు కాక, కానీ దాన్ని డోంట్ ఆల్టర్, దాన్ని మీరు మార్చకూడదు. దాన్ని ఎప్పుడు కూడా మీకు ఇష్టం ఉంటే పాటించాలి, కష్టమైతే పాటించకుండా అది మీ ఇష్టం. అది కానీ మనకు అర్థమైన చొప్పున మనం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం దాన్ని ఆల్టర్ చేయడానికి లేదు. వాక్యాన్ని ఇలా పెడితే బాగుండేది కదా, ఇలా అయితే బాగుండేది కదా, అలా చేసినందుకు అవ్వబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అలా చేసినందుకే అవ్వపడిపోయింది. గుర్తుపెట్టుకోండి. రీజనింగ్ తీయొద్దు, డౌట్ పడద్దు. దేవుని యొక్క సంఘంలో కూడా ఒక క్రమం అనేది ఉన్నప్పుడు ఆ క్రమం ప్రకారంగా మనం పాటించాలి. ఏది కూడా మన సొంత చెప్పు చేతల్లోకి మనం తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలి. సంఘములో ఏ చిన్న క్రమము చేయాలన్నా కూడా మనకు ఒక ప్రవక్త ఉంది, మనకు ప్రవక్త చెప్పిన ఒక క్రమం ఉంది. ఇప్పుడు సంఘములో ఏదైనా సరే ఒక కార్యం జరిగించాలన్నప్పుడు అది ఎవరైనా సరే, సంఘ పెద్ద కావచ్చు, సాంగ్ లీడర్ కావచ్చు, ఎవరైనా సరే చేయాలన్నప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. యూ మస్ట్ ఎంక్వైర్. మీరు పాస్టర్ని ఎంక్వైరీ చేయాలి, ఇది ఇలా చేయొచ్చా, చేయకూడదా. ఏది మన సొంత చేతుల్లోకి తీసుకొని చేయడానికి లేదు. ఈవెన్ నేను కూడా వాక్యమును మార్చడానికి, ప్రవక్తను మార్చడానికి అసలే లేదు. వింటున్నారా అండి? మనకు నియమించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, మనం దేనికోసం నియమించబడ్డామో, మనల్ని దేవుడు ఎలాగ ఉండమని చెప్పాడో అలాగ ఉండమని, ఆ స్థితిలో ఉండి మనం నడిచినప్పుడు అది మనకు జీవం. వింటున్నారా? కనుక దేవుని యొక్క సంఘములో కానీ, దేవుని యొక్క వాక్యములో కానీ దేవుడు ఏం చేయమని చెప్పాడో, మన స్థాయి ఏంటో, మన పరిధి ఎంతవరకు ఉన్నదో అంతవరకు మనం ఉండి మనం నడిపించాలి. దేన్నైనా సరే మనం నడుచుకోవాలి వాక్యానుసారంగా. వాక్యమునకు వ్యతిరేకమైన పనులు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, హల్లెలూయా. మీకు అర్థమైందని నేను నమ్ముతున్నా. ప్రవక్త వాక్యాన్ని వింటున్నాం, దాన్ని ఫిట్ అవ్వాలి. మనం సంఘ క్రమానికి ఫిట్ అవ్వాలి మనం. హల్లెలూయా. అలా ఫిట్ కాని ఎడల మనం అన్ఫిట్ అవుతాం. వింటున్నారా? వాక్యములో ఫిట్ అవ్వకపోతే మనం ఏమవుతాం? వీఆర్ అన్ఫిట్. సో అన్ఫిట్ అయితే ఏమవుతుంది? మనం స్వీకరించబడం. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి సంఘంలో ఒక విశ్వాసి పెత్తనం చేస్తున్నాడు అనుకోండి. ఒక సంఘంలో ఒక విశ్వాసి పెత్తనం చేస్తున్నాడు. దట్ ఈజ్ రాంగ్. యు ఆర్ నాట్ హెడ్ ఆఫ్ ద చర్చ్. సంఘమునకు శిరస్సు నువ్వు కాదు. అలాగే పాస్టర్కి సంబంధించిన కుటుంబీకులు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, ఆమె చెప్పు చేతల్లో సంఘాన్ని నడిపించాలని చూడకూడదు. డెడ్ రాంగ్ అది. పాస్టర్ అమ్మ అయినా సరే, పాస్టర్ అమ్మ అని బోర్డు పెట్టుకుని వచ్చి ఆమె పెత్తనం చలాయించడానికి లేదు, అనుమతి లేదు. పాస్టర్ గారి పిల్లలు కూడా వచ్చి ఆ పెత్తనం చలాయించడానికి లేదు, పెత్తనం అనుమతి ఇవ్వలేదండి దేవుడు. ఒక హైరార్కీ, ఒక ఆర్డర్ ఉంది, ఒక క్రమం ఉంది. సంఘములో ఏది చెప్పాలన్నా, అలాగే సంఘంలో ఒక వాక్యము చెప్పాలన్నా కూడా, ఉదాహరణకి పీటర్ నేను అనుమతించినప్పుడు వాక్యం చెప్తున్నాడు, కానీ పీటర్ నేను లేని సమయంలో ఒకవేళ వాక్యం చెప్పాలని ప్రేరణ వచ్చినా చెప్పడానికి అనుమతి లేదు.
అన్న నన్ను చెప్పమంటారా లేదా? చెప్పమంటే నేను కొన్ని మాటలు పంచుకోవాలనిపిస్తుంది, నాకు ప్రేరణ వస్తుంది అని అడిగి చెప్పాలి. ఎందుకంటే నేర్పించాలి మనం, ఎందుకంటే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకు కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ పరిధులను మనం వెంబడించినప్పుడే అది జీవకరముగా ముందుకెళ్తుంది. లేని ఎడల అది అక్రమం అవుతుంది. క్రమము కానిది ప్రతిదీ కూడా అది అక్రమం దిశగా వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే కాంగో కొట్టేటువంటి ఒక పిల్లాడు వచ్చి నేను ఈరోజు వర్తమానం చెప్తానని చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. నేను కాంగో బాగా కొడతాను కాబట్టి మెసేజ్ కూడా బాగా చెప్తాను అనుకుంటే, దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ తలాంతు మనలో ముందుగానే పెట్టి పంపిస్తాడు. నిన్ను ప్రసంగికుడిగా పిలిస్తే నువ్వు ప్రసంగం చేయొచ్చు. నేను సంఘ పెద్దగా పిలిస్తే నువ్వు సంఘ పెద్దగా ఉండాలి. నిన్ను విశ్వాసిగా ఉండమని పిలిస్తే నువ్వు విశ్వాసిగా ఉండాలి. నిన్ను సాంగ్ లీడర్గా పిలవమని పిలిస్తే నువ్వు సాంగ్ లీడర్గా ఉండాలి. స్థాన భ్రమణలు జరగకూడదు. అంటే స్థాన భ్రమణలు అంటే ఏంటి? షిఫ్టింగ్ ఆఫ్ ద ప్లేసెస్. ఒక స్థానంలో ఇంకొక స్థానంలోకి జంప్ అవ్వడానికి ఇక్కడ లేదు. గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా దేవుని సంఘములు ప్రతిదీ కూడా క్రమం ప్రకారంగా జరిగినప్పుడే అక్కడ జీవం ఉంటుంది. లేని యెడల అక్కడ జీవం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆర్డర్లో వెళ్ళినప్పుడు మనం సరిగ్గా సూట్ అయినప్పుడు అక్కడ మనం జీవమును పొందుకుంటాం. ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా, త్వరగా ముగిస్తా నేను. బైబిల్లో ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు. సుమారు 52 సంవత్సరాలు 56 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. చాలా మంచి రాజ్య పరిపాలన అందించాడు. ప్రజలందరినీ దేవుని వైపు తిప్పిన రాజు అని పేరుంది ఆయనకి. వింటున్నారా? అంత మంచి రాజుకి కుష్ఠరోగం వచ్చిందంటే నమ్ముతారా? అంత మంచి రాజుకి కుష్ఠరోగం వచ్చిందంట. ఎందుకు? ఎక్కడికెళ్ళి చూసినా జనాలు పొగుడుతున్నారు అతన్ని. నువ్వు వీరుడు నాయన, నీ అంతటి రాజు ఎవరు లేరు. యు ఆర్ ఈక్వల్ టు డేవిడ్, యు ఆర్ ఈక్వల్ టు సాలమన్. మామూలు పరిపాలన చేయలే నువ్వు. ప్రజలందరినీ దేవుడి వైపు తిప్పావు. నీ అంతటి వీరుడు లేడు. అడుగు వేసిన ప్రతి చోట సక్సెస్. ఒక యుద్ధానికి వెళ్తే సక్సెస్, ఎక్కడికి వెళ్ళినా సక్సెస్. ఏ శత్రువు కూడా అతని ముందు నిలవలేకపోతున్నారు. దాన్ని చూసిన ఉజ్జియా మనసులో గర్వించి ఏం చేశాడు తెలుసా? రాజుని రాజ్య పరిపాలన ఎంత బాగా చేస్తున్నా వాక్యాన్ని బోధించలేనా? వింటున్నారా? వాక్యాన్ని బోధించలేనా? ఈ యాజకులు వేసే ధూపం నేను వేయలేనా? ఆ సాంబ్రాన్ని ఆ ధూపం పట్టుకొని నేను వేయలేనా? వాళ్ళు చదివేటువంటి ఆ వచనాలు నేను చదివి వినిపించలేనా అనుకుని ఏం చేశాడంటే, నేను రాజు పని చేయగలను, నేను యాజకుడు పని చేయగలను. వింటున్నారా? నేను రాజు పని చేయగలను. రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఈ ఆఫ్టర్ ఆల్ ఎక్కి ఒక అరగంట ప్రసంగం నేను చేయలేను అంటారా? ఎప్పుడైతే నువ్వు పోల్చుకోవటం ప్రారంభిస్తున్నావో, ఇది లోకం కాదు పోల్చుకోవడానికి, ఇది వాక్యం. ఇది లోకరాజ్యం జయించినంత సింపుల్ కాదు ఈ రాజ్యాన్ని జయించటం. దేవుడి చిత్త ప్రకారంగా నడిచినంత కాలం నిలబడతాం, లేదని పడిపోతాం. ఎప్పుడైతే ఆ ధూపాన్ని తీసుకొని వెళ్ళాడో ధూప వేదిక మీదకు, దేవుని సన్నిధిలో నుంచి కుష్ఠొచ్చింది. ఎవరైనా రాజు 50 సంవత్సరాలు చిల్లర పరిపాలన చేశాడంటే ఆషామాషి కాదు కదా. అవునా? అవునా కాదా? మరి ఎంత గొప్ప రాజు. కుష్ఠరోగం వచ్చింది, దేనికి వచ్చింది? ఇప్పుడు ఆయన వాక్యంలో ఫిట్ అయ్యాడా, ఫట్ అయ్యాడా? చెప్పండి మీరే. అన్ఫిట్ అయ్యాడు ఆయన. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సంఘములో ఏ కార్యక్రమం జరిగించాలన్నా సొంతవి లేవు. మీ సొంత ఆలోచనలు మన దగ్గర పెట్టుకుందాం. కూరలో ఉప్పు ఎంత వేయాలో, అన్నంలో నీళ్ళు ఎంత పోయాలో వాటి దగ్గర మన జ్ఞానం పెట్టచ్చు, కానీ దేవుని వాక్యము దగ్గర మన సొంత జ్ఞానము పెట్టడానికి మనకు అనుమతి లేదు. మనకంటే అందరికీ పాస్టర్ కూడా యజమానుడు కాదు. పాస్టర్ గుర్తుపెట్టుకోవాలి. మీరు అధిపతులై ఉండొద్దు అన్నది బైబిల్ గ్రంథంలో. మీరు సేవకులై ఉండాలని అధిపతులై ఉండకూడదు. సో లిమిట్ ఉందండి, లిమిట్ ఉంది. ఎంత మట్టుకు మీకు తిరగమనిచ్చాడో తాడున్నంత వరకే మీరు వెళ్ళాలి.
వింటున్నారా? మీకు ఒక సర్కిల్ గీశాడు, ఒక పరిధి ఉన్నది, ఆ పరిధిలో ఉండాలి. ఒకవేళ సంఘములో ఏదైనా ఎవరైనా చెయ్యాలి అని గనక అనుకుంటే ఖచ్చితంగా పాస్టర్ని సంప్రదించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదీ కూడా అది వాక్యానుసారంగా నడవాలి. వాక్యానుసారంగా నడవనప్పుడు అంతా అక్రమం అయిపోతుంది. సర్పము వచ్చి అవ్వను మోసగిస్తూ ఉన్నప్పుడు, వాడు తన బోధను ఎక్కిస్తూ ఉన్నప్పుడు, ఒక్కసారి ఈవిడ ఆదామును కలిసి అసలు ఈ బోధ ఏంటో కనుక్కొని వస్తాను ఆగు అని అన్నట్లయితే కథ ఎలా ఉండేది చెప్పండి? లేదా ఆమె ఒక మాట, పురుషులు లేనప్పుడు ఇంట్లోకి రావటం సరైన మా విధానం కాదు కదయ్యా, మా యజమానుడు సాయంత్రం వస్తాడు అప్పుడు వచ్చి ఆయన ఉంటే, లేదా మా పాస్టర్ గారు సాయంకాలానికి వచ్చి నన్ను మా భర్తకు వాక్యం బోధిస్తాడు, ఆ సమయంలో రండి మరి ఆయనతో మాట్లాడేది కానీ అని అంటే ఎలా ఉండేది? కానీ ఈవిడేం చేసింది? తీసుకొని తిన్నదా నేరుగా? అడిగిందా? ప్రైజ్ ది లార్డ్. సో కనుకనే అక్కడ పాపం అనేది జొరబడింది. సొంత ఆలోచన, అది వాక్యం మేరటం అని కాదు, సొంత ఆలోచన. దేవునిది సంఘములో సొంత ఆలోచన పనికిరాదు, దేవుని వాక్యం దగ్గర సొంత ఆలోచన పనికిరాదు. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శక్తి నువ్వు పొందుకోవాలంటే నువ్వు వాక్యమునకు ఫిట్ అయితేనే తప్ప నువ్వు పొందుకోలేవు. దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలని ఎంత పరితపించి చూసినా అది నీకు దొరకదు. దానికి కారణం నువ్వు వాక్యం వెలుపల వినడం కారణమే. వాక్యంలోనే ఉన్నప్పుడు, వాక్యములో ఉన్నప్పుడు, వాక్యము చెప్పింది చెప్పినట్టుగా నువ్వు జరిగిస్తూ నీ జీవితంలో నువ్వు ముందుకు పోతున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి బ్లెస్సింగ్స్ ఎందుకు పంపించడండి? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది? 28వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఏముంది? నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను నువ్వు విని వాటిని గైకొని ఎడల నువ్వు పొలంలో దీవించబడదువు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపడికి పోయినప్పుడు దీవించబడదు. నీ పంట పొలాలు దీవించబడతాయి, నీ దిక్కుటెదులు దీవించబడతాయి, నీ చేతి పనులు దీవించబడతాయి, నీ మేకల మందలు నీ గొర్రెల మందలు దీవించబడతాయి. ఉన్నాయా లేవా? నీ శత్రువులు ఒక మార్గముగా వచ్చి 7 మార్గములుగా పారిపోయేదరు. వింటున్నారా? ఎందుకు అంటున్నాడు? ఇవన్నీ ఎందుకు వస్తాయంట? ఆయన మాటలు చక్కగా విని వాటి ప్రకారంగా జీవిస్తే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, గుర్తించండి, విన్న వాక్యమునకు మనం ఫిట్ అవ్వాలి తప్ప విన్న మన సొంత అర్థాన్ని మనం ఇచ్చుకున్నట్లయితే, లేదా మనకు అర్థమైన చొప్పున ఇలా కూడా మనం వెళ్ళొచ్చు అని గనక నువ్వు అనుకున్నట్లయితే అది నీకు సంబంధించింది, అది వాక్య సంబంధం కాదు. గుర్తుపెట్టుకోండి, మనకు సంబంధించిన ప్రకారంగా మనం భక్తి చేస్తే పరలోక రాజ్యం వెళ్ళాం. ఎందుకంటే సముద్ర తీరంలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్తూ కొంతమందికి చెప్పాడు, ఇదిగో నా పాద అడుగులు ఉంటాయి మీకు ముందుగా, నేను వెళ్ళిన మార్గంలో రండి అని చెప్పాడు. వింటున్నారా? నువ్వు ఆ మార్గము గుండా వెళితేనే గమ్యాన్ని చేరతావు. నువ్వు ఆ మార్గాన్ని వెంబడించకుండా పక్కన ఇదిగోరా నేను ఇంకో కొత్త అడుగులు వేస్తాను, ఆ అడుగులు పాటించకూడదు, నేను కొత్త అడుగులు వేస్తానంటే వెళ్తావు? నువ్వు వెళ్ళలేవు. కాబట్టి మనకు మార్గాలు వేశారండి, మనకు మార్గాలు వేశారు. మరి మొదటి సంఘకాలం అపోస్తులుడైన పౌలు గారితో ప్రారంభమైతే ఆయన అడుగుజాలల్లో నడుచుకుంటూ ఎవరు? ఐరేనిస్, తర్వాత ఎవరు? ఐరేనిస్ తర్వాత మార్టినా, తర్వాత లూథరా, తర్వాత కొలంబానా, తర్వాత వెస్లియా, తర్వాత ఎవరు? తర్వాత వెస్లీ తర్వాత ఎవరు? వెస్లీ తర్వాత బ్రెన్నాం గారే కదా. వింటున్నారా? సో ఇలాగా వాళ్ళు ఈ దీపస్తంభం యొక్క ఈ వెలుగు ఎక్కడి నుండి వస్తుందో మీకు తెలుసు. దేవుడు మొదట సంఘకాలాన్ని వెలిగించాడు. వెలిగించిన తర్వాత ఈ దీపములో నుండే అగ్ని రెండవ దాని మీదకి వస్తుంది. రెండవ దాని మీద ఉన్న అగ్ని మళ్ళీ మూడవ దాని మీదకి అంటుకుంటుంది. మూడవ దాని మీద నుంచి నాలుగవది బయట నుంచి రావట్లా. గమనించండి, మొదట వెలిగించిన ఆ అగ్ని 2, 3, 4 వెలిగించుకుంటే అగ్ని బయట నుంచి తీసుకురాబడట్లా. దేవుని సన్నిధిలో నుండి వచ్చిన అదే వెలుగు వెలిగించుకుంటూ వెళ్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మొదట ప్రవక్త
మొదటుండిన ప్రవక్త ఏ మార్గంలో నడిచాడో చివరుండిన ప్రవక్త కూడా అదే మార్గంలో నడిచాడు. మార్గాల్లో మార్పు లేదు, వాక్యంలో మార్పు లేదు. ప్రియమైనటువంటి దేవుడు పిల్లారా, అడుగు జాడల్లో మార్పు లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను పౌలు ఎక్కడైతే ఉంటాడో నేను అక్కడ ఉంటానని చెప్పాడు ప్రవక్త. నిజమేనా? పౌలు నిత్య రాజ్యంలో ఉన్నాడు కాబట్టి, నేను పౌలు చెప్పిన మాటల్ని ఎత్తి చెప్పాను కాబట్టి, పౌలు ఎక్కడ ఉన్నాడో నేను కూడా అక్కడే ఉంటానన్నాడు. ఇవాళ మనకు ఆయన అడుగుజాడలను విడిచిపెట్టి వెళ్ళాడు. ఇవాళ ప్రవక్త మనకు కొన్ని అడుగుజాడలను విడిచిపెట్టాడు. ఆయన అడుగుజాడల్లోనే మనం నడవాలి. నువ్వు కొత్త అడుగులు వేయొద్దు, కొత్త బాటలను నువ్వు వేసి కొత్త క్రమాన్ని మనం పుట్టించకూడదు, లేదా కొత్త గ్రంథాన్ని మనం రాయడానికి ప్రయత్నం కూడా చేయకూడదు. మరొక యేసు ప్రభు అవ్వటానికి మనం ప్రయత్నించకూడదు. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ యేసుక్రీస్తు వారు ఒక్క ఆయనే ఉన్నాడు. ఆయన మన కోసం మరణించాడు. నువ్వు మరొక ఆయన అయ్యావంటే నువ్వు దొంగ క్రీస్తు అవుతావు. మరొక క్రమం ఏదైనా చెప్పావంటే నువ్వు శాపగ్రస్తుడని బైబిల్ గ్రంథం చెప్తుంది. సో ఒక్క క్రమమే ఉంది, ఒక్క దేవుడు, ఒక వాక్యమే మనకి ఇచ్చాడు దేవుడు. మరి ఆ వాక్యానికి మనం ఏమవ్వాలి? సూట్ అవ్వాలి. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు మన హృదయంలో ముద్రించును గాక. సమయంలో అందరం పైకి లేచి నిలబడదాం. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా దేవుడు మనతో మాట్లాడిన మాటలను నెమరు వేసుకుంటూ, ప్రభువా ఈ యొక్క వాక్యము నా కోసమే మాట్లాడావు, ఒకవేళ నేను జారిపోతున్నానేమో, ఒకవేళ నేను నా సొంత మార్గాన్ని నేను వేస్తున్నానేమో, ప్రభువా అలా గనక వేసిన వాడను వేసిన దాననైతే ఖచ్చితంగా మార్గము తప్పి మరణములో పడేటువంటి స్థితిని నేను పొందుకుంటానని ఈరోజు మీరు మాకు వివరించారు. ఎలీషా చక్కగా ఏలియా యొక్క వాక్యాన్ని విని పాటించినప్పుడు రెండంతల ఆత్మాభిషేకాన్ని పొందుకున్నాడు. ఏలియా కంటే కూడా నన్ను రెండంతల అద్భుత కార్యాలను జరిగించాడు. కానీ ఎలీషా వర్తమానమును వింటూ శిష్యరికం చేసిన గెహజీ ఎలీషా మాట చొప్పున జీవించలేదు. ఎలీషా త్రోసివేసిన దాన్ని గెహజీ తెచ్చుకున్నాడు. ప్రభువా గెహజీ కుష్ఠరోగము చేత మొత్తబడ్డాడు. ఇవాళ నిజంగా నాయన మేము ఆ స్థితిలో ఉండకూడదు. చెప్పబడిన వాక్యమునకు చక్కగా మేము సరిపోవాలని, వాక్యమునకు మేము చక్కగా సరితూగాలని, వాక్యములో సరిపోవాలని, వాక్యమును ఏమాత్రం కూడా మార్పు చేర్పులు చేయకూడదని తండ్రి మీరు వివరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా ఎలీషా తిరస్కరించబడ్డాడు. నన్ను విడిచిపెట్టి వెళ్ళు అని ఏలియా ఎంత చెప్పినప్పటికీ కూడా ఒట్టు పెట్టుకుని వెంబడించాడు, వెనుదిరగలేదు. ప్రభువా నిజంగా ఇవాళ మేము కూడా అలాగుండిన ఎంత మేలు. వాక్యమును ప్రేమిస్తూ వాక్యానుసారముగా ముందుకు వెళ్ళాలని కూడా ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అలాగనే సంఘంలో ఉన్నటువంటి స్థానములు, ఆ స్థానముల ప్రకారంగా మేము జరిగించాల్సినటువంటి పనులను చక్కగా నిర్వహించినప్పుడు అక్కడ జీవము కలుగుతుందని కూడా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ప్రభువా స్థాన భ్రమణము లేదు, ఒకరి స్థానమును మరొకరు తీసుకోవడానికి లేదు. నిజముగా అది దెయ్యము పని. తండ్రి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. జీవించినంత కాలము కూడా మీ యొక్క వాక్యాన్ని పట్టుకొని జీవించే బిడ్డలుగా, మీ వాక్యమునకు బయట కాకుండా మీ యొక్క వాక్యమునకు లోపలే ఉండి జీవించేటువంటి బిడ్డలుగా తండ్రి మాకు సహాయమును అందించమని, మీ కృపను మీ కనికరమును మా మీద ఎల్లవేళలా మాకు చూపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రములు. అయ్యా ప్రతి బిడ్డతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వారి ఆలోచనలు ఏమిటో, వారి హృదయంలో వారు బలంగా దేన్నైతే ఆశపడుతున్నారో దాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. అయ్యా మీ కృప ఎల్లవెల్లలా ఉంచమని ప్రార్థిస్తున్నాం. సహాయమును దయచేయండి, సహాయమును దయచేయండి ప్రభువా. కృప చూపమని, కనికరమును చూపమని మా భవిష్యత్తులను మీ చేతులకు అప్పగించుకుంటూ, మా జీవితాల్లో ఏ మేలు వచ్చినది మీ దగ్గర నుంచి రావాలి ప్రభువా. ఆ మేలుల కోసం ఎదురు చూస్తూ
ప్రభువా, వచ్చిన వారందరినీ కూడా దీవించమని, మీరు మహిమ పొందుకోమని మా రక్షకుడు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుడి ప్రేమ, మన ప్రభు అయినటువంటి మరి యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క సమాధానం, ఆయన యొక్క శాంతి మనతో పాటుగా సదాకాలము ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. కూటమి ముగించబడింది. దేవుడు మీ అందరిని కూడా దీవించునుగాక.